హలో వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ ఇన్ తెలుగు. సో వీడియో నిన్న అయితే నేను పోస్ట్ చేయలేదండి. సో కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండే అండ్ మనం ఈ వీడియోలో ఎన్ఈపి 2020కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే చూద్దాము. సో వీడియో అయితే ఇంతవరకు చూడండి అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద గవర్నమెంట్ అన్వీల్డ్ న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 bringing a number of reforms almost after how many years? ఆన్సర్ వచ్చేసి మనకి 34 years. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ అకార్డింగ్ టు ఎన్ఈపి 2020 ద కరెంట్ 10+2 సిస్టమ్ ఈజ్ టు బి రిప్లేస్డ్ బై ఏ న్యూ సర్క్యులర్ స్ట్రక్చర్. వాట్ ఈస్ ద న్యూ సర్క్యులర్ స్ట్రక్చర్? 5+3+3+4. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మనకి ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం తెలుసు అనుకుంటాం బట్ ఎక్కువ కన్ఫ్యూజన్ అయ్యేది ఇక్కడే. తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు ఎన్ఈపి 2020 ఎట్ వాట్ ఏజ్ వుడ్ ఏ చైల్డ్ పర్ఫార్మ్లీ స్టార్ట్ హీజ్ ఆర్ హర్ ఎడ్యుకేషన్? 4 years. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు ఎన్ఈపి 2020 టీచర్స్ విల్ బీ ఏబుల్ టు టీచ్ లెసన్స్ ఇన్ మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ అప్ టు విచ్ గ్రేడ్? గ్రేడ్ 5 వరకు చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ యాజ్ పర్ ఎన్ఈపి 2020 ఫ్రమ్ విచ్ క్లాస్ విల్ వొకేషనల్ ఎడ్యుకేషన్ బి ఇంట్రడ్యూస్డ్? క్లాస్ 6. ఆన్సర్ ఈజ్ క్లాస్ 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 యాజ్ పర్ ఎన్ఈపి 2020 స్టూడెంట్స్ ప్రోగ్రెస్ కార్డ్ విల్ బి రీడిజైన్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మాట్? 360-degree ప్రోగ్రెస్ కార్డ్. ఏ ఫార్మాట్లో ఉండాలంటే 360-degree ప్రోగ్రెస్ కార్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 విత్ రిగార్డ్ టు మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆప్షన్స్ ఇన్ యూజీ స్ట్రీమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈజ్ నాట్ కరెక్ట్? ఆన్సర్ వచ్చేసి మనకి బ్యాచిలర్స్ విత్ రీసెర్చ్ ఆఫ్టర్ 5 years. ఓకే, బ్యాచిలర్స్ విత్ రీసెర్చ్ ఆఫ్టర్ 5 years. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 అకార్డింగ్ టు ఎన్ఈపి 2020 the gross enrollment ratio in higher education is to be raised by what percentage? 50%. What percentage ante 50%. Next question number 9 what is the full form of ABC as per the NEP 2020? ABC full form enti manaki academic bank of credit. Okay, next question number 10 as per NEP 2020 what is the full form of PARAK? PARAKH. Answer is performance assessment review and analysis of knowledge for holistic development. ఓకే, మనకు అబ్రివేషన్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎన్ఈపి అబ్రివేషన్స్ కూడా మనకు ఎడ్యుకేషన్లో కొన్ని అబ్రివేషన్స్ ఉంటాయి, అది కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో మనకేంటి PARAKH పరాక్ యొక్క అబ్రివేషన్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 యాజ్ పర్ ఎన్ఈపి 2020 వాట్ డస్ NMM స్టాండ్ ఫర్? NMM అంటే దేనికోసం? నేషనల్ మిషన్ ఫర్ మానిటరింగ్. NMM అంటే నేను చెప్పాను కదా మనకు అబ్రివేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అని. NMM అంటే నేషనల్ మిషన్ ఫర్ మానిటరింగ్. Next question number 12 what will be created as an apex body for fostering a strong research culture and building research capacity across higher education as per NEP 2020? National Research Foundation. Okay, next question number 13 which course will be discontinued as per National Education Policy 2020? MPhil. Is it binding for all states to implement National Education Policy 2020? No. సో అండ్ నేను ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎంఆర్ఎస్కి ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.